యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో ఏముంది అది తెలుసుకుందాం మనం. అంతకుముందే మనం మరియమ్మ గారి పుట్టుక ఎలా పుట్టారు, వాళ్ళ తల్లి మొక్కుకుంటే పుట్టారు అనేటటువంటి విషయం, తల్లి హనా, తండ్రి అంటే ఆ వంశావళిలో ఇమ్రాన్ సంతతి అని చెప్పడం జరిగింది. ఇక మరియమ్మ గారి కడుపున యేసుక్రీస్తు వారు పుట్టారు. పవిత్ర మహిళ ఆమె కన్యగా ఉన్నప్పుడే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంది. ఒకచోట ఏకాంతంగా తెరకట్టుకొని ఒక దైవదూతని పంపించాడు దైవదూత వచ్చింది. దైవదూత వచ్చేసరికి దైవదూతని చూసి మరియమ్మ గారు భయపడిపోయి, ఆమె ఏకాంతంగా ఉంది కదా, ఆ మనిషి ఏమైనా చేస్తాడేమోననే భయంతో, అంటే మానవాకారంలో వచ్చింది, భయపడి నేను నీ నుంచి రక్షించవలసిందిగా సర్వశక్తిమంతుడైనటువంటి ఆకాశాలపైన నా దైవాన్ని శరణ వేడుతున్నాను అని ఆమె ప్రార్థన చేసింది. దేవుడికి అడిగింది, దేవుడికి మొరపెట్టింది. అప్పుడు ఆ దూత అంటుంది, నీ దేవుడు పంపగా వచ్చిన దూతను మాత్రమే. ఇది ఖురాన్లో కూడా అంతే ఉంటుందండి, బైబిల్లో కూడా అంతే ఉంటుంది, పరిశుద్ధ బైబిల్లో, ఖురాన్లో కూడా అంతే ఉంటుంది. అయితే నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేందుకు నేను దేవుడిచే పంపబడ్డాను. అర్థమవుతుందా? ఇక్కడ మనకి సబ్జెక్ట్ అర్థం కావాలి. దేవుడిచే పంపబడ్డానని దూత చెప్తుంది. మరి దేవుడెవరు? యేసువారు ఇంకా పుట్ల, యేసువారి ఆత్మ ఇంకా మరియమ్మ గర్భంలో దాల్చలా. మరి దేవుడిచే పంపబడ్డానని దైవదూత చెప్తుంది. ఎవరా దేవుడు అంటే భూమి ఆకాశాల యజమాని, నేనే దేవుణ్ణి, నా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను అని చెప్పి పాత నిబంధనలో నిర్గమాకాండంలో దైవం తెలియజేసేసాడు ఆల్రెడీ. మరి తర్వాత ఏ దేవుడు పుట్టడో, దేవుడు పుట్టాడా, యేసుక్రీస్తు వారు పుట్టాడా ఆలోచించుకోవాల్సిన, పరిశీలించుకోవాల్సిన, జ్ఞానంతో అన్వేషించవలసిన అవసరం చాలా క్రైస్తవ సమాజానికి చాలా అవసరం అని చెప్పి ఈ మాట తెలియజేస్తుంది. ఓకే, అప్పుడు ఆమె అంటుంది, నాకు పెళ్ళి కాలేదే, నన్ను ఏ పురుషుడు తాకనైనా లేదే, నాకు ఎలాగా పిల్లగాడు పుడతాడు అని అంటే, అప్పుడు దైవదూత అంటుంది, ఇది దేవుడి యొక్క ఆజ్ఞ, ఆయన తలుచుకుంటే పిల్లగాళ్ళు పుడతారు. నీకు డౌట్ ఉంటే ఎలిజబెత్ మీ బంధువులు ఆమె ఉంది కదా, ఆమె ముసలిది అయిపోయింది, ఆమెకి నెలసరిలు ఆగిపోయినాయి, భార్యాభర్తల సంబంధం కూడా లేదు. ఎవరు? జకరియా గారి భార్య. ఆమె ఇప్పుడు గర్భం దాల్చి 6వ నెల కదా, ఇది బైబిల్లో ఉన్న విషయం. గర్భం దాల్చి 6వ నెల కదా, దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఆ యొక్క నీకు పుట్టబోయే కుమారుణ్ణి లోకానికి ఒక గౌరవంగా, దేవుని శక్తికి నిదర్శనంగా దేవుడు పుట్టించదలిచాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయలేస్తాడనేటటువంటి విషయం ప్రజలకి తెలియాలని దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు. అర్థమవుతుందా? ఇంకొక పెండింగ్ మిగిలింది, అది కూడా మనకి తెలియాలి. ఆదం అలైహిస్సలాం గారిని, అంటే మొట్టమొదటి మానవుణ్ణి స్త్రీ పురుషులు లేకుండా పుట్టించాడు. స్త్రీ లేదు, పురుషులు లేడు. మట్టితో తీసుకొని బొమ్మను తయారు చేసి ఆ మట్టికి ఆ బొమ్మకి తన పక్కనున్న ఆత్మలో ఒక ఆత్మని ఆ ముక్కు ద్వారా ఊదగా మొట్టమొదటి మానవుడు తయారైన. స్త్రీ లేదు, పురుషులు లేడు. ఆదం గారిని పుట్టించాడు. ఆదం గారి తర్వాత మరి స్త్రీని పుట్టించాలి. ఆదం గారి భార్య అవ్వగారిని ఎలా పుట్టించాడు? పురుషుడు ఉన్నాడు, పురుషుడి యొక్క పక్కటెముక తీసుకొని స్త్రీ లేకుండా స్త్రీని పుట్టించాడు. ఎంత గొప్ప విషయం అండి! ఈ కాకమ్మ కథలు కాదు, పిట్ట కథలు కాదు, అరికథలు కాదు, బుర్ర కథలు కాదు. మానవ జీవిత వంశావళి ఎలా స్టార్ట్ అయింది, మానవ జీవితం అసలు మొట్టమొదట ఎవరితో స్టార్ట్ అయింది, భూమి మీద మొట్టమొదటి మనుషులు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏందనేది తెలుసుకుంటున్నాం.
ఇక పక్కటెముక తీసుకొని స్త్రీ లేకుండా స్త్రీని తయారు చేశాడు. ఆమెకి అవ్వ అని పేరు పెట్టాడు దేవుడే. ఆదమని దేవుడే పేరు పెట్టాడు పురుషుడికి. అవ్వ ఆదం ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు ఏమైంది? స్త్రీ పురుషులు లేకుండా పురుషుడు పుట్టించబడ్డాడు, స్త్రీ లేకుండా స్త్రీ పుట్టించబడ్డది. దేవుడి శక్తిచే దేవుడు పుట్టించాడు. ఇంకో పని మిగిలింది. ఏంటా పని? పురుషుడు లేకుండా పురుషుని పుట్టించాలి. ఉందా లేదా? అది యేసుక్రీస్తు వారితో పరిపూర్ణమైంది. ఆ దైవదూత వచ్చి చెప్తుంది, నీకు పరిశుద్ధ పుత్రుని ఇచ్చేందుకు పంపబడ్డాను. నేను చెడు నడతగల దాన్ని కానీ, నాకు పెళ్ళి కూడా కాలేదే, నాకు కుమారుడు ఎలా పుడతాడంటే దేవుడికి ఇది సాధ్యమే అని చెప్పాడు. ఇక మరియమ్మ గారి గర్భంలో ఆ యొక్క ఆత్మని ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మని వేయటం జరిగింది. దైవదూత వెళ్ళిపోయింది. ఆమె నిండు గర్భం దాల్చింది. పురిటి నొప్పులు ఇంకా చూస్తుండగానే 9 నెలలు వచ్చేసినాయి. పురిటి నొప్పులు. ఆ బిడ్డను తీసుకొని అంటే బిడ్డను ప్రసవించిన బిడ్డను తీసుకొని ఈమె భయపడుతూ ఉంది, ఆందోళన పడుతూ ఉంది. ఇటు చూస్తేనేమో పురిటి నొప్పులు, బిడ్డను ప్రసవించేటప్పుడు బాధపడుతుందేమో. ఈ బిడ్డను తీసుకుపోయి నా జాతి వాళ్ళకి ఏం చెప్పాలి? యూదులాళ్ళు, వాళ్ళు అసలే ప్రసండులు. తండ్రి లేకుండా పెళ్లి కాకుండా ఇదేంటి పిల్లగాడు పుట్టిండు అని, దేవుడి మహిమ ద్వారా పుట్టిండంటే వీళ్ళు నమ్ముతారా? నమ్మరు. నన్ను ఏమంటారోనని ఒక భయం ఉంది ఆమెకి. అప్పుడు దేవుడు ఆమెకి పురిటి నొప్పులప్పుడే యేసుక్రీస్తు వారు ప్రసవించేటప్పుడే దైవదూత వచ్చింది సహాయం కోసం. దైవదూత వచ్చి చెప్తుంది, అమ్మా, దేవుడు నీకు స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడు నీకు. ఏ దేవుడు? ఇంకా ఈసా అలైహిస్సలాం గారి పుట్టలే, యేసుక్రీస్తు వారి పుట్టలే. దేవుడు నీకు స్వర్గంలో స్థానం ఇచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారిని పుట్టించిన ఆయన. మరియమ్మ గారి గర్భంలో యేసుక్రీస్తు వారి ఆత్మ వేయటానికి వచ్చినటువంటి ఆ దైవదూత చెప్తుంది, పురిటి నొప్పులు నువ్వేం బాధపడమాకు, నీ జాతోళ్ళు ఏమనుకుంటారో నన్ను నువ్వు భయపడమాకు, 3 రోజులు వరుసగా నువ్వు ఎవరితోని మాట్లాడొద్దు, 3 రోజులు వరుసగా ఎవరితోని మాట్లాడొద్దు, అన్నీ దేవుడే చూసుకుంటాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఈమె యేసుక్రీస్తు వారిని కన్నది, పిల్లగాడిని కన్నది, తీసుకొచ్చింది, ఉయ్యాల్లో వేసేసింది, నడుచుకుంటూ వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళందరూ చూస్తున్నారు, యూదులు అందరూ చూశారు, చుట్టుపక్కల వాళ్ళు, ఇదేందమ్మో బిడ్డను తీసుకొని వస్తుంది అది ఇదని వచ్చేసారు. ఆ ఉయ్యాల్లో వేసింది. జనం అందరూ గుమిగూడారు. చూస్తుండగానే మన పల్లెటూరు వాళ్ళని ఎట్లుంటుంది, ఆ జనం అందరూ చూస్తుండగానే చాలామంది గుమిగూడారు. ఏంది అంటే మరియమ్మ గారు ఒక బిడ్డను తీసుకొచ్చి ఉయ్యాల్లో వేసింది. మాట్లాడటలేదు, ఏం అడిగినా కానీ నిలిపోయి అడుగుతున్నారు, నీ కొడుకు ఎట్లా పుట్టిండు, పెళ్లి కాలేదుగా, నీ కొడుకు ఎట్లా పుట్టిండు అని అడుగుతున్నారు. ఆమె చూస్తుంది, అందరు వచ్చారు, అందరు అడుగుతున్నారు. ఒక్కసారి ఇట్లా ఉయ్యాలకి వెళ్ళి చూపించింది. ఉయ్యాల కాడికి పోయారు, చుట్టూ మూగారు, అందరూ చుట్టూ మూగారు. నువ్వు నిన్ను అడుగుతుంటే పిల్లగాడు ఎట్ట పుట్టిండని ఈ పిల్లగాడిని చూపిత్తనం ఏంది, ఇప్పుడే పుట్టిన పిల్లగాడిని చూపిత్తనం ఏంది అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న అప్పుడే పుట్టిన పసి బాలుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నేను దేవుడి దాసుణ్ణి. అర్థమవుతుందా? నేను పుట్టిన రోజున, పెరిగిన రోజున, మరణించిన రోజున, మరణించి మళ్ళీ లేపబడిన రోజున, ఇది పునఃస్థానం రోజు, లేపబడిన రోజున దేవుడు నాపై అమితంగా శాంతి శుభాలు కురిపిస్తాడు. ఆయన నన్ను ప్రవక్తగా ఎంచుకున్నాడు, నన్ను క్రీస్తుగా అభిషేకిస్తాడు, నన్ను ఎక్కువగా ఇష్టపడ్డాడు, నేను దేవుని దాసుణ్ణి ఉయ్యాలని చెప్పేశాడు. అందరు ఆశ్చర్యపోయి చూశారు ఒక్కసారి. అప్పుడు పుట్టిన పిల్లగాడు మాట్లాడతారా? ప్రపంచంలో గొప్ప వింత ఏదైనా ఉంది అంటే ఆ రోజు జరిగింది. అలాగా ఆయన చూస్తుండగానే సరే ఇవి పెద్దయ్యాడు, పెద్దయి ఆయన నేను దేవుడి దాసుణ్ణి అని చెప్తున్నాడు. సరే జిబ్రీల్ ఆమీన్ రాక, ప్రవక్త యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత దైవదూత జిబ్రీల్ ఆమీన్ ఆయన వద్దకు వచ్చి ఇంజీల్ గ్రంథాన్ని ఇచ్చారు. దైవ గ్రంథమైనటువంటి ఇంజీల్ గ్రంథం అంటే ఇప్పుడు బైబిల్గా పిలువబడుతుంది. అంతకుముందు వచ్చినటువంటి ప్రవక్తల గ్రంథాలను, అంతకుముందు వచ్చినటువంటి దైవ సందేశాలను అన్నింటినీ ధృవీకరించిన గ్రంథం ఇంజీల్ అంటే. కానీ అప్పటికి యూదులు తమ ప్రవక్త మూసా అలైహిస్సలాం తీసుకువచ్చిన తౌరాత్ గ్రంథానికి చాలా దూరం అయిపోయారు, కొంత మాత్రమే దగ్గర పెట్టుకున్నారు. వారు కేవలం
సంపదని కూడబెట్టడంలో మునిగిపోయారు. ఇప్పుడులాగా పరిస్థితి. ఇప్పుడు డబ్బున్నోడిదే రాజ్యం. ఎట్ట సంపాదించిండు, ఎంత నీతిమంతుడు అనేది ఎవరు చూడటంలా. ఎంత డబ్బు ఉంది, పిల్లనియాలంటే ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉందని చూస్తున్నారు. ఇవాళ రోజులు మారిపోయినాయి. ఎందుకంటే ఇదంతా ప్రళయానికి చూసిన ఆరాధన ఆలయాల నిర్మాణం పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసేవారు యూదులు. కానీ ఆ సొమ్ము యావత్తు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు. అయితే పునరుత్థానాన్ని, మరణాంతరం జీవితాన్ని, తీర్పు దినాన్ని విశ్వసించే ఒక వర్గం కూడా వారిలో ఉంది. అలాగే బహిరంగంగా మాత్రం చాలా ధర్మపరాయణలాగా, భక్తిపరుల్లాగా, దైవభయం కలిగిన వారిలాగా నటిస్తూ ఉండేవారు యూదులు. తమ వ్యక్తిగత జీవితాల్లో అన్ని విధాల చెడుల్లో కూరుకుపోయిన వర్గం కూడా ఉంది. అర్థమవుతుందా? ఇక యేసుక్రీస్తు వారు తన సందేశ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. దైవ మార్గంలో రావాలని, ప్రజలు దైవాన్ని ఒక్కడిగా నమ్మాలని ఆహ్వానించడం మొదలుపెట్టారు. యూదులు కూరుకుపోయిన చెడుల గురించి వివరిస్తూ వారిని మందలించారు. అర్థమవుతుందా? యూదులు ఏ చెడుల్లోనైతే కూరుకుపోయారో ఆ చెడుల నుంచి వాళ్ళని బయటికి రావాలని మందలించసాగారు. యూద మత పెద్దలు ద్వంద్వ ప్రమాణాలను విమర్శించారు. వారి నైతిక పతనం పట్ల వారిని హెచ్చరించారు. కానీ యూద మత పెద్దలు యేసుక్రీస్తు వారి బోధని పెడచెవిని పెట్టారు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క జెరూసలేంలో తిరుగుతూ దైవ సందేశం ఇచ్చినటువంటి గొప్ప సంఘటనలు మనం తెలుసుకుంటున్నాం. ఆయనకి పెడచెవిని పెట్టడమే కాకుండా ఆయనకి వారంతా శత్రువులైపోయారు. తమ విలాసవంతమైనటువంటి జీవితానికి ప్రమాదం వచ్చింది అని వాళ్ళు భయపడ్డారు. ఈయన సమాజం పెరుగుతుంది, దేవుడు అక్కడైనా సమాజం పెరుగుతుంది, ఈయన అనుసరించే వాళ్ళు పెరుగుతున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఇక సత్యాన్వేషణ చేయడానికి బదులు ఈయన వెనక జనాలు తిరగకుండా ఎట్లుండాలి, ఈయన పేరు, ఈయన యొక్క గొప్పతనం పెరగకుండా ఎట్లుండాలి అనేటటువంటి కుట్రలు పనటం మొదలుపెట్టారు. అలాంటి కుట్రలు ఒకటి కాదు, చాలా కుట్రలు చేశారు. అయితే నువ్వు ఎలా ప్రవక్తవి, అసలు నువ్వు ఎలా క్రీస్తువి, ఎలా నువ్వు దేవుడి కుమారుడివి అంటే, దేవుడి కుమారుడు అంటే దేవుడి ఆజ్ఞతో పుట్టినవాడు, ఎలా నువ్వు దేవుడి ఆజ్ఞతో పుట్టినవాడివి, మాకు రుజువులు చూపించు అని చెప్పి అడగటం మొదలుపెట్టారు. ఇక యేసుక్రీస్తు వారు దైవ మహత్యాలు ప్రదర్శించేటటువంటి సంఘటనల గురించి తెలుసుకుందాం. మహత్యాలు ప్రదర్శించే శక్తిని దైవం ఆయనకి ఇచ్చాడు. ఆయన ఒక మట్టితోని ఒక పక్షి బొమ్మను తయారు చేశాడు. దానిలో దేవుడి పేరుతో ప్రాణం ఊదాడు. అది పక్షిలాగా అరుచుకుంటూ కిస్కిసామని ఎగిరిపోయింది. అది చూసి జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళాడు. గుడివాడి దగ్గరికి వెళ్ళి, అందరూ చూస్తున్నారు, నువ్వు ప్రవక్తవైతే నాకు కళ్ళు వచ్చేలా చేయనని ఈ వ్యక్తి కళ్ళు వచ్చేలా జనం అడుగుతున్నారు, ఆయన అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఇలా ప్రార్థన చేశారు. గుర్తుపెట్టుకోవాలండి, మీరు యేసుక్రీస్తు వారి సినిమాల రూపంలో కూడా చూపిస్తున్నారు సరే, ఆయన ప్రతిమతోని, ఆయన వాస్తవ రూపం కాదు, హీరోలాగా ఎవరో ఒకరు నటించి ఇలాగ 2 చేతులు ఎత్తి పైవాడికి ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోవాలి. పంపించిన ఆ దైవానికి ప్రార్థన చేసి, దేవా ఇతనికి కళ్ళు రావాలి అని చెప్పి ఇలాగా అతని కళ్ళ మీద ఇలాగా చూడవటం జరిగింది దేవుడికి ప్రార్థన చేసి. అప్పుడు కళ్ళు వచ్చాయి. కళ్ళు వచ్చినాక మళ్ళీ ఏనేం చేస్తున్నాడు, అయ్యా నీకెవరి వల్ల కళ్ళు వచ్చాయి అని అడిగాడు. నాకు దేవుడి వల్ల కళ్ళు వచ్చాయి. నేనెవరిని? నువ్వు క్రీస్తువి. అర్థమవుతుందా? ఇలాగా ఎక్కడైతే మహత్యం ప్రదర్శించాడో, ఎవరికైతే అద్భుతం జరిగిందో, కుష్ఠరోగి రోగం నయమైనా నేను క్రీస్తునా దేవుణ్ణా అని ఆయన రూఢి చేశాడు. నువ్వు క్రీస్తువి, పై ఆయన దేవుడు. అర్థమవుతుందా? క్రీస్తు అంటే దేవుడిచే అభిషేకించబడిన వాడు, దేవుడని కాదు అర్థం. ఇక్కడ గుడ్డివాడికి చూపు వచ్చేలా చేశాడు. చెవిటి వారికి వెనికిడి వచ్చేలాగా, వినపడేలాగా చేశాడు. కుష్ఠరోగికి రోగం నయమయ్యేలా చేశాడు. ఇలాగ దేవుడి ప్రార్థన చేసి అన్నీ కూడా మహత్యాలు చూపించాడు. దైవ అభిష్టం మేరకే మళ్ళీ ఏం చెప్పాడు, ఇన్ని చేసి కూడా ఏం చెప్పాడు, నా అంతట నేను ఏమీయో చేయలేను, నన్ను పంపిన దేవుడే నాతో ఈ మహత్కార్యాలు చేపించాడు. ఎందుకు? నేను క్రీస్తునని నమ్మాలి మీరు,
పై ఆయన దేవుడని నమ్మాలి, ఆయనకి భయపడి చెడులకు దూరంగా ఉండి మంచి పనులు చేయాలి. ఇంతే, చెడులకు దూరంగా ఉండి మంచి పనులు చేయాలి. అందుకోసమే నన్ను ఆయన పంపించాడు అని చెప్పి క్లియర్గా తెలియజేశాడు. ఇక ఈయన పేరు ఇంకా వ్యాప్తమైంది. ఈయన పేరు ప్రతిష్టలు, ఈయన గొప్పతనం అంతా పెరిగిపోతుంది. యూదులకి ఇంకా మంట పుట్టింది. అర్థమైందా? వీళ్ళు వేసిన కుట్ర ఏదైతే ఉందో, ఈయన ప్రవక్త కాదు, క్రీస్తు కాదు, ఈయన దగ్గర ఏ మహత్యం లేదు, ఈయన నమ్మొద్దు అని చెప్పి జనాల్లో ఒక అబద్ధ ప్రచారం చేపియాలని చెప్పి వాళ్ళు చూస్తే అది ఉల్టా అయింది. ఈయన కీర్తి ఇంకా పెరిగింది ఈ మహత్యాల వల్ల, ఈయన గొప్పతనం ఇంకా పెరిగింది. చూస్తుండగానే నలుదిక్కుల మొత్తం వ్యాపించింది. ఈయన ఒక వ్యక్తి ఇచ్చాడు, ఏ అద్భుతమైన చూపిస్తున్నాడు దేవుడు అనుగ్రహంతో. అందరికీ గుడ్డోళ్ళకి కళ్ళు వస్తున్నాయి, కుష్ఠరోగులకి రోగం నయమవుతుంది, చెవిటోళ్ళకి వినపడేలా చేస్తాడు. ఈ చిన్న విషయం ఇది. ఇట్లా ఒక్కసారే దావనాలంగా వ్యాపించింది వార్త. యూదులకి ఇంకా మంట పుట్టింది. యూదులకి ఇంకా కుట్రలు ఇంకా చేయటం మొదలుపెట్టారు. ఈయనకి పూర్తిగా లేపేయాలి, ఈయన పూర్తిగా చంపేయాలి అని కుట్ర చేశారు. కుట్ర చేసి కైప అనే ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని వీళ్ళు కుట్ర చేశారు, ఈయన ఎట్ట చంపాలి అని కుట్ర చేశారు. ఇది బైబిల్లో క్లియర్గా ఉంటుంది. సరే, దానికంటే ముందు ఇదంతా దివ్య ఖురాన్లో ఎక్కడుందయా అంటే, మరి దివ్య ఖురాన్లో కూడా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి, ఆయన అద్భుతాల గురించి, మరియమ్మ గారి గురించి దివ్య ఖురాన్లో. ఇది దివ్య ఖురాన్ అంటే అన్ని గ్రంథాల సారాంశం. ఇది అర్థమవుతుందా? అన్ని గ్రంథాల్లో ఏదైతే దేవుడని పరిచయం అయ్యాడో వాటన్నింటి సారాంశమే దివ్య ఖురాన్. అందుకే అన్ని గ్రంథాలు నమ్మాలని చెప్పి దివ్య ఖురాన్ ద్వారా దేవుడు చెప్తాను. దివ్య ఖురాన్ ఒక్కటే నమ్ముతా అంటే అతను ముస్లిమే కాదు. అర్థమవుతుందా? అన్ని గ్రంథాలు నమ్మినప్పుడే ముస్లిం. అందరి ప్రవక్తల్ని నమ్మినప్పుడే నువ్వు ముస్లిం, లాంటి నువ్వు ముస్లిమే కాదు. ఇక్కడ దివ్య ఖురాన్లో చూడండి, 17వ అధ్యాయంలో 16 నుంచి 36 వచనాలు, 2వ అధ్యాయంలో 87 వచనం, 3వ అధ్యాయంలో 45 నుంచి 60 వచనాలు, 4వ అధ్యాయంలో 155 నుంచి 159 వచనాలు, 171, 172 వచనాలు, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో 17 నుంచి 46 వచనాలు, 75 దాకా, 19వ అధ్యాయంలో 30 నుంచి 31, 23వ అధ్యాయంలో 15 వచనం దివ్య ఖురాన్లో ఉన్నాయి. 61వ అధ్యాయంలో 6 నుంచి 14 వచనాలు, 5వ అధ్యాయంలో 109 నుంచి 120 వచనాలు, 57వ అధ్యాయంలో 26 నుంచి 27 వచనాలు, 9వ అధ్యాయంలో 111 వచనం. ఇన్ని వచనాలు దివ్య ఖురాన్లో మనకి ఇంకా ఉన్నాయి. 5వ అధ్యాయంలో 112 నుంచి 115 వచనాలు. ఇది యేసుక్రీస్తు వారి గురించి, మరియమ్మ గారి గురించి ఖురాన్లో ఉన్నటువంటి ప్రస్తావన. ఒక విందులో ఏం జరిగింది అనేది మనం ఎల్లుండి తెలుసుకుందాం. ఒక విందు, అద్భుతమైనటువంటి విందు ఇచ్చారు అంటే ఇది కూడా చెప్పుకుందాం. అక్కడ అందరు పోగయ్యారు. ఈయన పేరు పెరుగుతుంది బాగా. ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఈయన ఎట్లయినా బదనాం చేయాలని కూర్చున్నారు వాళ్ళు, యూదులు కుట్రలు పన్నేవాళ్ళు. దేవుడు అక్కడ కాదు, మా ఇష్టం, మేము ఇష్టం ఇచ్చిన చేద్దాం అనుకున్నారు. ఎట్లయినా ఇవన్నీ బ్లేమ్ చేయాలి, అవమానపరచాలి అని కూర్చున్నారు. అందరు కూర్చున్న చోట ఒక చోట ఏమైందంటే, నువ్వు క్రీస్తువే అయితే, దేవుడిచే పంపబడిన వాడివే అయితే మాకందరికీ ఆహారం పెట్టని చెప్పి వాళ్ళు అడగటం జరుగుతుంది. అది మనం సరే, ఇప్పటికే ఎక్కువ సమయమైంది, మనం ఎల్లుండి తెలుసుకుందాం అది. ఓకే అండి. ఇక్కడ ఎవరిని తక్కువ చేయమని దేవుడు చెప్పలేదు, ఏ గ్రంథాన్ని తక్కువ చేయమని చెప్పలేదు, ఏ జాతిని తక్కువ చేయమని చెప్పలేదు, ఏ యొక్క గ్రంథాన్ని కానీ ప్రవక్తని కానీ తక్కువ చేయమని చెప్పలేదు. దైవం అంటున్నాడు, మనుషులతో మంచి సంబంధాలు కలిగి ఉండండి, చెడులకు దూరంగా ఉండండి, ఎవరిని కించపరిచి మాట్లాడకండి, చరిత్ర అంతా తెలుసుకోండి. అర్థమవుతుంది? చరిత్ర అంటే అది గొప్ప చూసిన నిజమైన సాక్ష్యాలు. చరిత్ర అంటే మీ తాత ఉన్నాడు అనేది ఎంత నిజమో, మీ ముత్తాత ఉన్నాడు అనేది ఎంత నిజమో, పూర్వ గ్రంథాల నుంచి వాటన్నింటి సారాంశాన్ని తీసుకొచ్చి ఒక గ్రంథంగా, చివరి గ్రంథంగా ఇచ్చాడు. అది నమ్మాలి, ఇది నమ్మాలని చెప్పి సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. నాకు ఏ గ్రంథ ఆధారం లేకుండా, ఏ ప్రవక్త మార్గదర్శకత్వం లేకుండా, నాకు నేనే ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు పదవిస్తాను, దైవత్వం ఉంటుంది అని అనుకుంటే అది భ్రమ. నువ్వు అనుకుంటే అక్కడ దేవుడు అయిపోడు.
నువ్వు అనుకుంటే అక్కడ శక్తి అయి ఉండిపోదు. అది నీ ఊహ, నీ భ్రమ మాత్రమే. కాబట్టి భ్రమల్లో నుంచి యథార్థంలోకి రండి. ఊహల్లో నుంచి నిజమైనటువంటి గ్రంథాల ఆధారంలోకి రండి. ఇదే దైవం యొక్క పిలుపు. దీనివల్ల మీకు భూలోక జీవితంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు, సంపద, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఈ భూలోక జీవితం సఫలం లభించి పరలోకంలో ఉన్నతమైనటువంటి స్వర్గానికి మనం చేరుకుంటాం. ఇదంతా నమ్మం అంటే నువ్వు తినేది ఎవరు తిండో ఆలోచించుకో. నీ నాలుక ఆహారాన్ని రుచి చూసే నీ నాలుక నీకెవరిచ్చారో గుర్తు తెచ్చుకో. నువ్వు చూసే కళ్ళతో ఈ లోకం ఎవరు నడిపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించు. నువ్వు వింటున్న ఈ మాటలు నిజమా కాదా నీ మెదడుతో ఒక్కసారి పరిశీలించు. ఒక్కసారి ఆలోచించు. నిన్ను పుట్టించినోడు ఒక్కడా, నిన్ను పుట్టించిన వాళ్ళు చాలామందా? అంటే దేవుడు అనేది ఒక్కసారి ఆలోచించితే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. జ్యోతి బయట, ఇప్పుడు మన లోపల ఆత్మజ్యోతి ఉంది. బయట జ్యోతులు వెలిగించడం కాదు, బయట జ్యోతులు బయట దీపారాధన చేయటం కాదు. లోపల ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకోకుండా నువ్వు బయట ఎన్ని దీపాలు వెలిగించినా నీ మెదడులో చీకటే ఉంది, నీ గుండెల్లో చీకటే ఉంది. నీ గుండెల్లో చీకటి పోవాలంటే, నీ మెదడులో చీకటి పోవాలంటే నీలో ఉన్న ఆత్మజ్యోతిని, భగవంతుడు ఎవరు అనే ఆత్మజ్యోతిని వెలిగించుకున్నప్పుడే నీ జీవితం కాంతివంతం అవుతుంది. అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుడితో కోరుకుంటూ ఆమీన్ తదాస్తు. జై హింద్.